ఈ రోజు మన ఇంట్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీగా ఓట్స్ లడ్డు ప్రిపేర్ చేద్దాం. ఈ లడ్డూల్లో ఓట్స్తో పాటు పీనట్స్, నువ్వులు, పుట్నాల పప్పు, బెల్లం యూస్ చేస్తున్నాం. ఫైబర్, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, కాల్షియం, ఐరన్ ఇలా చాలా మంచి న్యూట్రియంట్స్ ఒక చిన్న లడ్డూలోనే ఉంటాయి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఈవినింగ్ టీ టైంకి లేదా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు రిఫైన్డ్ షుగర్ స్వీట్స్ బదులు ఈ హోమ్ మేడ్ ఓట్స్ లడ్డూలు పర్ఫెక్ట్ చాయిస్. మరి ఈ సాఫ్ట్ డెలిషియస్ న్యూట్రిషియస్ ఓట్స్ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియోని కంప్లీట్గా చూస్తారుగా. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ చిన్న కప్తో ట్రై చేయండి, నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకొని 1 కప్పు వేరుశనగ గుళ్ళను 7 నిమిషాలు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. పల్లీలు చక్కగా వేగిన తర్వాత అందులోనే 4 కప్పుల రోల్డ్ ఓట్స్, 1/2 కప్ పుట్నాల పప్పు, అలానే 1/2 కప్ నువ్వులు అన్నీ వేసి లో ఫ్లేమ్లో 12 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా రోస్ట్ చేయడం వల్ల రా టేస్ట్ పోతుంది, మంచి నట్టి ఫ్లేవర్ వస్తుంది. పౌడర్ స్మూత్గా గ్రైండ్ అయ్యి లడ్డూలు టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అటు ఇటు వెళ్లకుండా దగ్గరే ఉండి కింద నుంచి పై వరకు మొత్తం ఈక్వల్గా రోస్ట్ అయ్యేలా చూసుకోవాలి. 12 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓట్స్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి కాసేపు అలా వదిలేయాలి. వేడి ఓట్స్కి పట్టుకొని మంచి క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం ఓట్స్ని వేసి అందులోనే కొంచెం బెల్లం, కొన్ని ఇలాచీలు అన్నీ వేసి పల్స్ మోడ్లో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. 3 సెకండ్స్కి ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి కరెక్ట్గా 2 కప్పుల బెల్లం అయితే నాకు పట్టింది. స్వీట్ చాలా మైల్డ్గా ఉంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇక యాలక్కాయల విషయానికి వస్తే మొత్తం 8 ఇలాచీలు వేశాను. మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి ఈ పౌడర్లో కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా 2 చేతులతో రబ్ చేస్తూ పిండి మొత్తానికి పట్టించుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే ఉండ చుట్టేసుకుంటే ఈజీగా ఉండకడుతుంది. ఒకవేళ ఉండ చుట్టడం కష్టం అనిపిస్తే ఈ పిండిని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేడి చేశారంటే ఆ బెల్లం వేడికి కరిగి ఈజీగా ఉండకట్టేస్తుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా నాకు 25 లడ్డూలు అయ్యాయి. ఈ లడ్డూలు గాలి తగిలిన డబ్బాలో రూమ్ టెంపరేచర్లోనే హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. తడి చేయి తగలకుండా చూసుకోవాలి. ఓట్స్ లడ్డూని ఇంకా చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇవే ఇంగ్రీడియంట్స్ కాకుండా డ్రై ఫ్రూట్స్, సీడ్స్, డేట్స్ ఇలా వేరే స్టైల్లో కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఆ ప్రాసెస్ని చూపిస్తాను. సింపుల్గా హెల్దీ లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. బాయ్.